రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. వెనిజువెలాలో పూర్తి ఆధిపత్యం సంపాదించిన తరువాత దేశాధ్యక్షుడు ఆయన సతీమణిని ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన తరువాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ గల్ఫ్ దేశమైనటువంటి ఇరాన్. ఈ విషయంలో చాలామందికి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా? ఇరాన్ మీద అమెరికా దృష్టి పెట్టిందా? ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ అయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటగా అంతర్గతంగా ఇరాన్లో అతిపెద్ద తిరుగుబాటు జరుగుతోంది. బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఉవ్వెత్తున బయటకొచ్చారు. అసంతృప్తి జ్వాలలు పెళ్ళుబుకుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. 111 పట్టణాలు, మొత్తం 31 రాష్ట్రాలకి 31 రాష్ట్రాలు, ప్రావిన్సెస్ అంటారు, అన్నిట్లో కూడా తిరుగుబాటు జరుగుతోంది. తెహ్రాన్ కావచ్చు, బందర్ అబ్బాస్ కావచ్చు, మషాద్ కావచ్చు, అబదాన్, అలీగుర్దెజ్, కాయమియా, కాజిన్, లోర్దగాన్, ఫరాజ్, అదేవిధంగా ఇస్ఫహాన్, షిరాజ్, ఈ అన్ని పట్టణాల్లో కూడా తిరుగుబాటు జరుగుతుంది. రోజు రోజుకి తిరుగుబాటు పెరుగుతోంది. 11 రోజులుగా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2200 మందిని అరెస్ట్ చేసింది. 35 మందిని కాల్పుల్లో చంపేసింది. 1200 మంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు పోలీసుల భద్రతా దళాలకు సంబంధించినటువంటి దాడుల్లో. అయినప్పటికీ ఉద్యమం ఆగటం లేదు. ప్రస్తుతం తాజాగా లభిస్తున్నటువంటి సమాచారం ప్రకారము తెహ్రాన్ పట్టణంలో ఇరానియన్ ప్రభుత్వం యొక్క ఆధిపత్యము దాదాపుగా అంతరించిపోయింది. దేశ రాజధానిలో అంటే పాకిస్తాన్లో ఇస్లామాబాద్ లాంటిది, అమెరికాలో వాషింగ్టన్ లాంటి పట్టణంలో ఆధిపత్యం పోతే ఎలాంటిదో అలాగా తెహ్రాన్లో పోతే పూర్తిగా ఆ దేశంలో అల్లకల్లోలం ఉన్నట్టుగానే. ఎందుకంటే పోలీసులు సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళు కూడాను విప్లవకారులు, ఉద్యమకారులు, ఆందోళనకారులతో కలిసి లూటీల్లో, దహనాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా చాలా చోట్ల పోలీసులకు సంబంధించినటువంటి ఆయుధాలు ఇంక్లూడింగ్ AK-47 ఈ ప్రజా ఆందోళనకారుల చేతుల్లోకి వచ్చాయి. వాళ్ళు ఇప్పటికే 2 సిబ్బందిని, భద్రతా సిబ్బందిని కాల్చి చంపేశారు. కాబట్టి ఓవరాల్గా అయతుల్లా ఖమేనీ యొక్క 47 ఏళ్ల పరిపాలనకి అతిపెద్ద సవాలు ఈరోజు వచ్చి పడింది. 47 ఏళ్ల ఇస్లామిక్ పరిపాలనకు అతిపెద్ద సవాల్ ఇది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమై ఇప్పటికి 11 రోజులైంది. ఉద్యమం బలపడుతోందే తప్ప బలహీనపడటం లేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. నిజానికి ఇరాన్ అసలు పరిపాలకుడు అయతుల్లా, ఆయన 87 సంవత్సరాల వయస్సుంది, అనారోగ్యంతో ఉన్నాడు. కానీ ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. దేశాధ్యక్షుడు మిగతా వాళ్ళందరినీ కూడా ఓవర్ రైడ్ చేసి ఆయన పరిపాలిస్తాడు. ఆయన క్రింద IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనేది ఉంటుంది. ఇది అయతుల్లాకు మాత్రమే విధేయులు, ఇరాన్ ప్రభుత్వానికి కానీ సైన్యానికి కాదు. అదేవిధంగా బాసిజ్ అనే గూఢచారి సంస్థ ఉంది. ఈ 2 అయతుల్లా యొక్క కుడి కన్ను, ఎడమ కన్ను లాంటివి. ఇవి ప్రజల్ని అణిచివేస్తాయి. కానీ అయినప్పటికీ 2009లో ఓట్ల చోరీ నినాదంతో చాలా పెద్ద ఉద్యమం జరిగింది. 2017 నుంచి 19 వరకు ఇంధన ధరలు, హిజాబ్ విషయంలో చాలా పెద్ద ఆందోళనలు 2 సంవత్సరాల పాటు జరిగింది. 2022లో మాసా అమీని అనేటటువంటి అమ్మాయి హిజాబ్ కొద్దిగా పక్కకి జరిగి జుట్టు కనిపించింది కాబట్టి కొట్టి చంపేసేశారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు 2025 డిసెంబర్ 28 నుంచి ప్రస్తుతము ఆర్థిక సంక్షోభం, దీనికి వ్యతిరేకంగా పడిపోతున్నటువంటి పెరుగుతున్న ద్రవ్యోల్బణము, పడిపోతున్న ఇరానీ రియాల్ ధర, దీనిపైన ప్రజలు రోడ్డెక్కారు. వ్యాపారస్తులు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, మహిళలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇది చాలా పెద్ద విషయం. అంతేకాకుండా సరిగ్గా ఇదే సమయానికి ఇరాన్ యొక్క రాజు రజా షా పహ్లవి కుమారుడు, అతని భార్య కూడాను ప్రజలకి తిరుగుబాటు చేయమని పిలుపునిస్తున్నారు. మీరు తిరుగుబాటు చేయండి. ఎవరెవరైతే తిరుగుబాటు చేస్తారో సైన్యంలో ఉన్నటువంటి, IRGCలో ఉన్నటువంటి వాళ్ళను మేము అధికారంలోకి వచ్చాక దేశభక్తులుగా ప్రకటిస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను ఇరాన్ని ఒక రకంగా కుదేలు చేస్తున్న సమయంలోనే అమెరికా దాడి చేసే సూచనలు నానాటికి పెరుగుతున్నాయి.
వెనిజులా తరువాత నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ అయ్యుండొచ్చును అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి చెందినటువంటి డెల్టా ఫోర్స్ ఇరాక్ బార్డర్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి బేసెస్, ఒకటి డయాలా, రెండవది వాసిత్, ఈ రెండు చోట్ల కూడాను మోహరించి ఉన్నాయి. డెల్టా ఫోర్స్ అంటే వెనిజువేలన్ అధ్యక్షుడు మదురోని తీసుకెళ్ళినటువంటి ఫోర్స్ డెల్టా ఫోర్స్. ఇది సాధారణంగా చేసేటటువంటి మిషన్స్ అన్నీ కూడా హై రిస్క్ హై వాల్యూ మిషన్స్ చేస్తారు. హై రిస్క్ అంటే అక్కడ ఉన్నటువంటి పరమాణువు కావచ్చు, చమురు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్స్టలేషన్స్ మీద దాడులు కావచ్చు, లేదా హై వాల్యూ అంటే అయతుల్లానో మరొకరినో మాదురోని కిడ్నాప్ చేసినట్టుగా చేసి తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఇరాక్ యొక్క బార్డర్లోని వాసిత్ డయాలాలో ఇప్పటికే డెల్టా ఫోర్స్ వచ్చింది. ఇది కేవలం ఇరాన్కి 450 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఎర్బిజ్ అనే ఇరాక్లో ఉన్నటువంటి పట్టణంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూడా వచ్చి మొబిలైజ్ అయ్యి ఉంది. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మొబిలైజ్ ఉన్నాయి. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ప్రపంచం యొక్క చమురు సరఫరాని ప్రభావితం చేసే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మీద ఇరాన్ కంట్రోల్ ఉంటుంది. దానిని దెబ్బతీసేందుకు ఇప్పటికే సర్వేలెన్స్ నిఘా విమానాలు స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ జలసంధి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇరాన్ని అమెరికా దిగ్బంధనం చేసింది. ఏ సమయంలోనన్నా ఏదన్నా జరిగే అవకాశం ఉంది. అయితే ఇది అమెరికా డైరెక్ట్గా దాడి చేస్తుందా లేక ఇజ్రాయిల్ చేస్తుందా అన్నది మనం చెప్పలేము. ఇజ్రాయెల్ దాడి చేసినట్టయితే యుద్ధం యొక్క స్వరూపము ఒక రకంగా ఉంటుంది. అమెరికా స్వయంగా రంగంలోకి దిగినట్టయితే చాలా రకాల రష్యా, చైనా వంటి ఇతర దేశాల యొక్క ప్రమేయం కూడా ఉండవచ్చు. ఎందుకంటే వెనిజులా వంటి టోటలీ ఐసోలేటెడ్ దేశం కాదు ఇరాన్. రెండవది, ఇరాన్కి 3H, హమాస్, హిజ్బుల్లా, హూతీలు, వీటితో పాటు సిరియా నిన్న మొన్నటి వరకు ఈ 4 దీనికి ప్రధానమైనటువంటి రక్షణ కవచాల్లాగా పనిచేసినాయి. ఇప్పుడు హమాస్ బలహీనపడింది, హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది, హూతీలు ప్రస్తుతము వెనుకంజలో ఉన్నారు. సిరియా ఇరాన్ ప్రభావ క్షేత్రం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అమెరికా టర్కీ ప్రభావ క్షేత్రంలోకి వచ్చింది. కాబట్టి ఇరాన్ ఒక రకంగా టోటలీ ఎక్స్పోజ్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా దాడి చేయటం అనేది అమెరికా చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇరాన్ దగ్గర దాదాపు 3000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. 2000 ఏకకాలంలో ప్రయోగించగలిగే సామర్థ్యం ఉంది. దాని దగ్గర ఉన్నటువంటి ఫతే-1, ఫతే-2 అనేటటువంటి మిసైళ్ళు 1400 నుంచి 1800 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళవచ్చును. ఇవి శబ్ద తరంగాల వేగం కన్నా 15 రెట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఇరాన్ కూడాను ప్రతిదాడి చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ అమెరికాని టార్గెట్ చేసే బదులు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇరాన్ ఈరోజు తన యొక్క 47 సంవత్సరాల ఇస్లామిక్ పాలనలోని అతిపెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. అంతర్గతంగా బహిర్గతంగా కూడా. అంతర్గతంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజలకు ఆర్థిక సమస్యలు, కడుపు నిండడము, నోట్లో ముద్ద వెళ్ళడము ఈరోజు ఇరాన్ ప్రజల యొక్క అతిపెద్ద సమస్య ఒకటి. రెండవది, వాళ్ళకి పోలీసులు, భద్రతా దళాలు, అయతుల్లా, ఇస్లామిక్ పరిపాలన వీటి పట్ల భయం పోయింది. రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. భయం అనేది పోయి, నియంత భయం పోయి, ఆకలి కేకలు పెరిగినప్పుడు తిరుగుబాటు విప్లవం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సైన్యాన్ని రంగంలోకి దింపి ఈ తిరుగుబాటుని పూర్తిగా నొక్కిపారేయటం, ఆర్థిక సంస్కరణలు లేకుండా నొక్కేయటం. దీనివల్ల ఈ తిరుగుబాటు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. మరింత పెద్ద ఎత్తున అసంతృప్తి పెళ్ళుబికే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే. రెండవది, కొన్ని కన్సెషన్స్ ఇవ్వడం. ఇప్పటికే $7 పర్ మంత్ ఇస్తాం అదనంగా అని చెప్పి ప్రజలకి కొన్ని తాయిలాలు ప్రకటించింది, కొన్ని సంక్షేమ పథకాల్ని ప్రకటించింది. దానివల్ల కొంత దీన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ప్రజా తిరుగుబాటుకు తలొగ్గి ఇస్లామిక్ పాలకులు నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. అమెరికా మాత్రము తన యొక్క డెల్టా ఫోర్స్ని, తన యొక్క ఎయిర్ ఫోర్స్ని ఇరాన్కి అతి సమీపంలో మోహరించి పెట్టింది. ఎలాంటి పరిణామాలైనా కూడాను రానున్నటువంటి 2-3 రోజుల్లో సంభవించే అవకాశం ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.